క్రిస్మస్ ఈజ్ ఎ టైమ్ టు వర్షిప్. క్రిస్మస్ సందర్భంగా నిజమైన ఆరాధన, ట్రూ వర్షిప్ అట్ దిస్ క్రిస్మస్ సీజన్. జ్ఞానులు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. జ్ఞానులు చేసిన ఆరాధన. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారము వైజ్ మ్యాన్ వర్షిప్. జ్ఞానులు ఆనందంతో, జాయ్ఫుల్గా, ఎంతో హ్యాపీనెస్తో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. బేబీ జీసస్ ఎప్పుడైతే పుట్టిన తర్వాత జ్ఞానులు ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి వాళ్ళకున్న హోదాను పక్కన పెట్టేసి దే ఆఫర్డ్ బెస్ట్ టు జీసస్. సాష్టాంగపడ్డారు. అక్కడ ఉన్నది బేబీ జీసస్ అయినప్పటికీ సాష్టాంగపడి వారి ఆరాధనని వాళ్ళు తెలియజేశారు. సో మనం కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మనము తోటివారిని కించపరచటము, తోటివారిని తగ్గించి చేసి మాట్లాడడం మనం చేస్తూ ఉంటాం. మన హోదా ఎక్కువైనట్టు, ఇతరుల హోదా తక్కువగా ఉన్నట్టు మనం చూస్తాం. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ పాఠం మనం నేర్చుకుందాం. ఇతరులను మనం క్షమిందాం. ఇంతవరకు మనం ఎవరినైతే క్షమించలేకపోయామో, ఎవరిమైతే మనం అక్కసు కలిగి ఉన్నామో, ఎవరి మీదైతే మనం కోపం కలిగి ఉన్నామో, ఎవరైతే మనం శత్రువులుగా భావిస్తున్నామో వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనం క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మన ఎనర్జీని మన బెస్ట్ ఏదైతే మనం ఆఫర్ చేయగలమో ఈ క్రిస్మస్ సందర్భంగా మనం చేద్దాం. ఎవరికైతే మనం హెల్ప్ చేయగలమో, ఎవరికైతే అక్కరలో ఉన్నారో, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, చారిటీ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ సందర్భంగా చేసి దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉందాం.